కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. గతంలో యష్ చేసిన తప్పును తాను రిపీట్ చేయకుండా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నారో ఎగ్జాక్ట్లీ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు రిషబ్. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే పార్ట్ 2ను సిద్ధం చేస్తున్నారు. కాంతారా పార్ట్ 1 సెట్స్ మీద ఉండగానే పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 2 సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ శాండల్వుడ్ స్టార్. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు రిషబ్ ఓకే చెప్పారు. అశుతోష్ గోవారికర్ చెప్పిన కథ నచ్చడంతో హిస్టారిక్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కథతో రూపొందుతున్న సినిమాలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. 2026లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట రిషబ్. గతంలో యష్ KGF తో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోకుండా సినిమాల ఎంపికలో ఆలస్యం చేశారు. ఇప్పుడు రిషబ్ మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.